హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మీద ఆయన సెల్ఫ్ గోల్లో పడ్డారా లేదా సక్సెస్ అయ్యారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇది ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి మైనస్గా మారిందా ప్లస్గా మారిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు పీపీపీ గురించి చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్ అయిపోయారు, చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు, అధికారులకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఎలా ఉంది సార్? ఆయన ఏమన్నా బూస్టప్ అయ్యారంటారు దీంతో? అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటంటే స్వామి, రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అన్నట్టుగా చేతులారా చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. అది స్వయం కృతాపరాధం అంటారు. అవతల వాళ్ళు మైండ్ గేమ్తో ఆడతారు. ఆ మైండ్ గేమ్తో గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. వ్యక్తిగతాన్నం చేశారు. 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు 4 కార్లు మార్చినట్టు మారుస్తుంది. సాక్షాత్తు స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాన్ని ఫాలో అయ్యారు అందరూ. ఫాలో అయిన వాళ్ళందరితో పాటు ఆయన కూడా, ఆయన ప్రభుత్వం 151 నుంచి 11 పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఆయన అయితే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజ్ఞత ఎవరు వివరించారు? పవన్ కళ్యాణ్ ఒకడే. రాజకీయ మావులన్నీ తట్టుకుంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. ఇకపోతే ఇప్పుడు అద్భుతమైన అవకాశం. 2 సంవత్సరాలు కూడా పూర్తి కాల. 2 పాయింట్స్ ప్రజల్లోకి వెళ్ళాలి. చేసిన తప్పులు ఎందుకు అని సరిదిద్దుకోవాలి. ఇంత బటన్ నొక్కినా ఎందుకు మనకు ఓట్లు వేయలేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవి చేసుకోపోగా ఎట్లయినా కళ్ళు మూసుకొని తెరిచితే 5 సంవత్సరాలు వస్తుందని మొదటి రోజు అన్నారు. 2వ రోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు. అందుకే గెలిచారన్నారు. మరి అవతల కూటమి పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే 151 సీట్లు నీకెట్లు వచ్చినాయి అప్పుడు అంటున్నారు. అంతే కదా, దానికి దీనికి ఇదే కదా. బట్ ఏదైనా కానీ గెలుపు ఓటమిని ఉందాక స్వీకరించాలి. అది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేశారు. 2 సంవత్సరాలు ఏం మాట్లాడాలి. 2 ఇయర్స్ తర్వాతే ప్రజల్లోకి వెళ్ళాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత డైరెక్ట్ అటాక్ ఇచ్చాడంటే, ఆయనకి కూడా ఓర్పుకి అద్దు ఉంటుంది కదండి. ఆ రోజునే 150 సీట్లు వచ్చినప్పుడు ఎదిరించి నిలబడినాడు, రోడ్డు మీద పడుకున్నాడు, ప్రజల కోసం పోరాడినాడు, అదప్పదలను తొక్కుతాడు, తొక్కినోడు. ఈ అన్నిటి మధ్య ఆయనకి ఎంత ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు? అదే డిప్యూటీ సీఎంగా ఇప్పటికీ పడాలా అనేది ఉంది. అంతే కదా. 48 గంటలు చాలు నాకు, నీ మూలాలు మీకున్న ఎవరు మొత్తం తీయటానికి 48 గంటలు చాలు అన్నాడు. యోగి ఇలాంటి ట్రీట్మెంట్ మీకు ఇస్తే మీ చేతిలో గీతలు కూడా పోయేటట్టు చేస్తానన్నాడు. అంటే ఎంత ఆవేదనతో ఆయన అట్లా మాట్లాడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మైండ్ గేమ్తో ఈయన ఏమంటాడు? మొత్తాన్ని లోపలేస్తాము, లేపేస్తాం, రప్పరప్ప సినిమా కదా సార్. సినిమాలో రప్పరప్పలు పుష్పాలకి కుదిరిద్దేమో కానీ నిజ జీవితంలో రాజకీయాల్లో రప్పరప్పలు చంపేస్తాం, లేపేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం. బీహార్ లాంటి రాష్ట్రాలకు ఒకప్పుడు ఆటవిక రాజ్యం. ఇప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన, ప్రభుత్వ పాలన బ్రహ్మాండం ఉంది బీహార్లో. నితీష్ కుమార్ 10వ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. అది పరిపాలన మీద దృష్టి పెట్టాలి. అంతే తప్పితే రఫా అంటే ఇది రాజరికం కాదు. ఇక్కడ ఏంటంటే తన మీద ఉన్న కేసులు చాలా ప్రధానార్థంకి 33 కేసులు. స్టిల్ 10 ఇయర్స్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 6 ఇయర్స్ తర్వాత మన సిబిఐ కోర్టుకి వెళ్ళాడు. మనం పర్మిషన్తో రాకూడదన్నా వచ్చేవాళ్ళన్నా కానీ ఒప్పుకోవాలా. ఇప్పుడు ఏంటంటే త్వరితగత కేసులు విచారించాలని చెప్పి జోగి గారు లాంటి వాళ్ళు కోర్టుకి వినిపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జడ్జి మారాడు, మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ అన్నిటి మధ్య మీరు చెప్పేటప్పుడు మీ యొక్క ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 2 విషయాలు మనం ప్రధానంగా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ విధంగా సెల్ఫ్ గోల్ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు? అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు జారవించుకున్నారు? ఒకటి, మీ హయాంలో ఆ రోజున 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఏ రాజధాని కూడా లేకుండా మీ హయాంలో పోలవరం పూర్తి చేస్తున్నారు, అందులో పూర్తి చేయాలి. మీ హయాంలో రోడ్లు అస్తవ్యస్తమైన, దానికి సమాధానం మీరు చెప్పాలి. మీ హయాంలో జాబ్ క్యాలెండర్ అంటారు, అది చేయాలి, అది సమాధానం చెప్పాలి. తర్వాత కల్తీ మధ్య దాకా చాలా మంది చనిపోయారు, దానికి మీరే సమాధానం చెప్పాలి. మద్యపాన నిషేధం అది అయిపోయింది. తర్వాత చివరికి మెడలు వచ్చి స్పెషల్ స్టాటస్ చేస్తున్నారు, అది తేలేపారు. ఇన్ని తేకపోయినా మీరు అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చినప్పుడు డేటా సెంటర్ ఏమనాలా? 1,00,000 కోట్లు పెట్టుబడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్ డేటా సెంటర్, దీనివల్ల వేలాది మంది నుంచి లక్షలాది మందికి ఉపాధి అవకాశం రాబోయే 10 సంవత్సరాలు అని చెప్పి గూగుల్ ప్రతినిధులు దేశ ప్రధాని మోదీ గారిని కలిసి, మహారాష్ట్ర గుజరాత్ కూడా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇక్కడ వచ్చినప్పుడు, లోకేష్ బాబు గారి చొరవతో దాన్ని అప్రిషియేట్ చేయాలి. అదే విశాఖపట్నం మీరు 10 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పి గత ప్రభుత్వం అన్నారు కదా. ఇప్పుడు 12 లక్షల కోట్లు పెట్టుబడి ఇల్లు అంటున్నారు కదా. మరి అప్పుడు 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎందుకు వెనక్కి పడిపోయారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది ఒకటి. 1,00,000 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సెంటర్ అంటే ఇప్పుడు అదే దేనివల్ల ఉపయోగం? 10 ఉద్యోగాలు రావని చెప్పి వైసీపీ నాయకులంతా మంత్రులు మొత్తం అన్నారు. అన్న తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఒకసారి అది నాదే, నేనే తెప్పించాను అయిపోలా వాళ్ళకి వీళ్ళకి అంతే. ఇప్పుడు ఇక్కడ నాయకుడు చెప్పింది ఫైల్ లేదు కదా. ప్రజలు ఏమైంది? నేనే అదానితో మాట్లాడి నేనే తెప్పించాను అన్నాడు. ఒక్క దెబ్బకి పలచన అయిపోయింది. సెల్ఫ్ గోల్ అని చెప్పారు. క్రెడిట్ చోరీ అన్నాడు, సెల్ఫ్ గోల్. కాబట్టి ఇక్కడ అది అవకాశాన్ని ఇట్లా చేసుకోలేదు.
రెండో అవకాశం, అద్భుతమైన అవకాశం పీపీపీ. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొన్ని మెడికల్ కాలేజీలు కావచ్చు, చాలా వ్యాపారాలు ముందు వస్తూ ఉన్నాయి. దాంట్లో వాళ్ళని బెదిరించి 2 నెలల్లో లోపలేస్తామనంటే ఎవరు ముందు రావచ్చు? అధికారులు భయపడుతున్నారు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు భయపడితే ఇంకా ఎట్లా ఉపాధి అవకాశాలు ఉంటాయి? దాన్ని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెలుగెత్తి చూపాడు. మీరు బెదిరిస్తే మీకు ఆకు రోడిల్లాగా ఉంటే అన్నిటికీ సిద్ధపడే వచ్చా, నేను చనిపోయే లోపు యాక్సిడెంట్ అయితే పోతాం, ఇంటికాడి నుంచి వచ్చి బయటకు వెళ్తామో లేదో తెలియదు, ఈలోపు మీ అందరి సంగతి తేలుస్తాను, మీకు యోగి లాంటి ట్రీట్మెంట్ కావాలి, మీ చేతుల్లో గీతలు కూడా లేకుండా చేస్తానన్నాడంటే అతను ఎంత ఆవేదన పడ్డాడో అర్థం చేసుకోండి. ఇప్పుడు శాంతియుతంగా ఉండి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్, సదుపాయాలు ల్యాండ్ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, నీరు విషయంలో కావచ్చు, ప్రభుత్వాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తాం. ఒకవైపు వాళ్ళు కష్టపడి పెట్టుబడి పెట్టడానికి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు మోదీ గారితో కలిసి కృషి చేస్తుంటే ఈయన పెట్టే వాళ్ళని మీరు లోపలేస్తామని చెప్పంటే బెదిరించడం కరెక్ట్ కాదు కదండి. దాన్ని ఆయన బాహాటంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో అయిపోయాడు. ఇప్పుడు జీరో అయిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే ఈయన ఎందుకు అద్భుతమైన అవకాశం, దీన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానంలో ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టలేదు. 80% ఎగనిస్ట్ వస్తుంది, కానీ ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన వాణి నినిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి కూటమంతా ఆయన వైపే ఉంది. ఆ సమయంలో మీ నాయకులు మీరేందని కొంతమంది మీరు బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు. చివరికి మీరు మీ బాటలోనే నడుస్తా మీ నాయకులంతా కూడా నిన్న కూడా పేరు నాని బయటకు వచ్చి ఏం మాట్లాడతారు సార్, ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని లోపలేసేది అంటున్నాడు. అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళని వాళ్ళు ఇష్ట ప్రకారం పెట్టుబడులు పెడితే యాజ్ ఎ లీగాలిటీగా, యాజ్ ఎ లామెన్గా చెప్తున్నానండి, ఇష్టం వచ్చి ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినప్పుడు ఎవరు లోపలేయాలా? ప్రభుత్వాన్ని నువ్వు ఏదైనా ఎదుర్కో, అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించు, లోకేష్ గారిని ప్రశ్నించు, అది పాలసీ మ్యాటర్. పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళని బెదిరిస్తే అది ఎట్లా ఉంటుంది? ఎట్లా లోపలేస్తావు? నీకు చట్టం నీకు ఉంటుందా? నీ చట్టం నీ చుట్టం కాదు కదా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నిన్ను నువ్వు బెదిరించి జైల్లో వేస్తానని చెప్పి అనే హక్కు ఇదేమో రాజరికం కాదు కదా, ప్రజాస్వామ్యం. అది మళ్ళా డిఫేమ్ అయిపోయారు ఇక్కడ. నేను ఇందాక అన్నట్టుగా రాజకీయాల్లో ఏముంటాయంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే, సెల్ఫ్ గోల్ అంటారు. ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పేవాళ్ళు, సలహాదారులు అంతకుముందు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరి మాట వినలేదు, మా మాట వినలేదు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీ చెప్పాడు, ఐవి కృష్ణారావు గారు కూడా చెప్పాడు, ఆయన ఎవరో మాట్లాడండి. చివరి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా నేను తప్పు చేశానని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశాడు. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాడో కూడా తెలియదు కానీ ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు చేజార్చుకుంటున్నాడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది అనే దానికి ఈ 2 ఎగ్జాంపుల్సే మనం చెప్పవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.